హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు శ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే తల్లి. ఎలా ఉన్నారు సార్? అద్భుతం. సో నా ప్రశ్న, పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం పిఠాపురంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది? గెలుపు వస్తుందా లేదా? చాలా మంది అడిగేటువంటి ప్రశ్నలు ఇవి. అంటే ఒక రకంగా కాంట్రవర్సీ ప్రశ్నలు అనుకోవచ్చు, మేము ఈ కాంట్రవర్సీ ప్రశ్న అనుకోవచ్చు. బట్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఇతరత్ర మనకి బాబు గారిది కానీ జగన్ గారిది కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ మాకేం వర్గం, రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరివ్వరు. బయట చెప్పే వాళ్ళందరూ కూడా వారి వారి ఊహాగానాన్ని బట్టి ఎక్కడెక్కడో దొరికించుకున్నటువంటిది, ఎక్కడ మీకు ఇంటర్నెట్లో దొరికినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 2 సెప్టెంబర్లో పుట్టాడు, 97 పుట్టాడు అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం తప్ప దర్ ఇస్ నో గ్యారంటీ ద పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని తెలియదు, మనకి ఎవరికి తెలియదు. ఎప్పుడైనా సరే జ్యోతిష్యం అనేది డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటేనే, అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తో సహా కరెక్ట్ ఉంటేనే 90% ఇవ్వగలుగుతాం. 100% ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. అది ఎవరికి ఇంపాసిబుల్. ఎవరికి పాసిబుల్, అందరికీ కాదంటే కొంతమంది ఉన్నారు సన్యాసులు. అంటే కేవలం భగవంతుడి మీద మాత్రమే వారు భగవద్ధ్యానంలో ఉంటూ మనం అలా వెళ్తున్నప్పుడు తటస్థించి నీకు ప్రమాదం జరుగుతుంది లేదా నీకు శుభవంతుడు అన్నప్పుడు అవి వాళ్ళకి నిజమవుతాయి. అంతే తప్ప సన్యాసులకి వాళ్ళకి తప్ప ఇలా మేము దక్షిణ తీసుకొని చెప్పేటువంటి జ్యోతిష్కులకి 90%. రెండవది ఇంపార్టెంట్, చాలా మంది జ్యోతిష్యం నేర్చుకోకుండా, అంటే జ్యోతిష్యం అంటే చూచే చోళ అశ్విని అనేది జస్ట్ అందరి పంచాంగం మీలాంటి వాళ్ళు ఓపెన్ చేసినా ఈ అక్షరం ఉన్న వాళ్ళది ఈ రాశి అవుతుంది, ఈ నక్షత్రం వస్తుంది అని కామన్ తెలుస్తుంది. అవి కూడా తెలియనటువంటి వాళ్ళు ఇప్పుడు 90% జ్యోతిష్కులుగా ఉన్నారు. 90% వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు జ్యోతిష్కులు కారు, వాళ్ళు ఎటువంటి జ్యోతిష్కులు కారు, కేవలం ఏదో వచ్చినటువంటి స్క్రిప్ట్ లాంటివి చదివేసి చదివినటువంటి జ్యోతిష్కులు కారు. అంటే ఇదివరకు పాత టీవీ కాలంలో స్క్రిప్ట్ పెట్టుకొని ఇలా వార్త చదివినట్టుగా ఉండదు. అంటే తప్పు చేయట్లేదు, అంటే నేను న్యూస్ రీడర్స్ తప్ప అనట్లేదు, అంటే స్క్రిప్ట్ రీడర్స్ వాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలాగైతే సోషల్ మీడియాలో ఆ స్పాట్ ఇన్ఫర్మేషన్ లాగానే యాంకర్స్ అడిగిన ప్రశ్నకి టక్కున సమాధానం చెప్పి టక్కున వార్త చదువుతున్నారు. సో ఇది వేరు. కానీ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్యోతిష్కుడుగా తన వైపు తిప్పుకొని ఏదో హంబక్ చేసేసి ఒక 10 కారుల్లో తిరిగి 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేసి పెద్ద బోర్డులు పెట్టేసి చెప్పేవన్నీ కూడా కరెక్ట్ జ్యోతిష్యం కాదు. ఇవాళ చాలా మంది ఉన్నారు, అలా చాలా మంది ఉన్నారు. ఇక కంకణాలు, రుద్రాక్షలు, డిఫరెంట్ హెయిర్ కలర్స్ తో చాలా మంది మధ్య బయటకు వచ్చారు. నేను అవమానించట్లేదు ఎవరిని కూడా. బట్ ఎవరు మంచి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు అనేది ఈ యొక్క ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. నేను గొప్పోడిని చెప్పట్లా, నేను మంచివాడిని గట్టిగా చెప్పుకోగలుగుతాను. నేను గొప్పోడిని కాదు, కానీ మంచివాడిని గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇంత ఉపోద్ఘాతం వచ్చింది. ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ గా చెప్పాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా అని అడిగే ప్రశ్న. ఇప్పుడు ఆయన ప్రకారంగా చూసుకున్నప్పుడు ఉత్తరా నక్షత్రం అవుతుంది, కన్యా రాశి అవుతుంది. ఏది ఈ పవన్ కళ్యాణ్ పేరు ప్రకారంగా అవుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. దాని ప్రకారంగా పిఠాపురంలో మీరు అందరూ అనుకుంటున్న 1,00,000 మెజారిటీ అని చాలా మంది సోషల్ మీడియాలో మీరు అడుగుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటానంటే 1,40,000 మెజారిటీ పైన వస్తుంది చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు 1,40,000 మెజారిటీ పైన గెలవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇదే రెట్టి వాళ్ళు మళ్ళీ ఈ ఫలితాలు ఒక 10,000 తగ్గినా, ఒక 10,000 అంటే 10,000 పెరుగుతుందో తగ్గవు, తగ్గితే ఇదే వచ్చి ఇదే యాంకర్తో ఇదే కెమెరామెన్తో నన్ను ఇంటర్వ్యూ చేయవచ్చును, నేను మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది ఛాలెంజ్, ఇలా మాట్లాడుకుందాం మనం. ఇదేంటి మన ఛాలెంజ్ ఏంటి? నామ నక్షత్ర ప్రకారంగా ఇన్ కేస్ మీ దగ్గర ఎవరిదైనా ప్రేక్షకుల దగ్గర ఎవరిదైనా సరే రెడ్ టీవీ ప్రేక్షకులను ఆదరించే ప్రతి వ్యక్తికి ఒక విజ్ఞప్తి నాది. మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కనుక మీ యొక్క పవన్ కళ్యాణ్ అంటే అభిమానుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిదో, జగన్ గారిదో, బాబు గారిది రియల్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను వెంటనే వారు గెలుస్తారా గెలవరా చెప్పగలుగుతారు. రెండవది వాళ్ళ జాతకం బాగుంటుంది అనుకుందాం. బట్ టీం మొత్తం 174 మంది కూడా సేమ్ జాతకం ఉండాలిగా. హౌ కెన్ ఇట్ పాసిబుల్? రెండోది లాజిక్. ఒకే డేట్ పుట్టిన వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారుగా, నిలబడ్డవాళ్ళు. టీడీపీలో ఒకరు ఉన్నారు, జగన్ దాంట్లో ఒకరు ఉన్నారు, 5 ఉన్నారు. ముగ్గురు ఒకే డేట్ అనుకుందాం, ఒకే టైం. మరి వాళ్ళని ఎలా చూడాలి మనం? అంటే ఆయా లెక్కల్ని కూడా కట్టాలంటే దమ్ము ఉండాలి. ఫస్ట్ ఒక దమ్మున్న జ్యోతిష్కుడు కావాలి. మీరు నాకు తీసుకురండి, ఎవరైనా సరే కంటెస్టెంట్ లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకురండి. ఇదే రెడ్ టీవీ ముందు మనం కూర్చుందాం, లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం, 1 డే మొత్తం లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం. చేయండి, అప్పుడు మనం చెప్పవచ్చు ఇప్పుడు పేరు ప్రకారంగా గెలవడానికి అవకాశం ఎంతవరకు ఉంది అని అడిగితే తప్పకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైనటువంటి చాలా హై లెవెల్ మెజారిటీతో గెలవడం ఉంటుంది. అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు కదా, అదే పేరున వ్యక్తి కదా. అప్పుడు ఆయన జాతకం ఉన్నటువంటి గ్రహస్థితి వేరు. ఇప్పుడు రేపు వచ్చేటువంటి మే 30 నుంచి అమ్మా, ఏప్రిల్ 30 నుంచే, ఏప్రిల్ 30 నుంచి గ్రహగతులు మారుతున్నాయి. ఫస్ట్ మే నుంచి గ్రహగతులు మారుతున్నాయి. అందులో అద్భుతమైనటువంటి గ్రహస్థితి పవన్ కళ్యాణ్ గారు కనపడుతోంది. సో కాబట్టి పేరు ప్రకారం మళ్ళీ జన్మజాతకం దీనికి క్వైట్ ఆపోజిట్ ఉండవచ్చు. నేను మళ్ళీ అంటే కింద కామెంట్ వస్తుంది, తప్పించుకోవడానికి కిరణ్ శర్మ ఇలా చెప్పాడు, గతంలో చంద్రబాబు నాయుడు గురించి బెయిల్ వస్తున్నాడు.
నేను చెప్పాను వస్తే 17-24 లోపల రావాలి, లేదంటే ఆలస్యం అవుతుంది చెప్పాను. దాన్ని సరిగ్గా ఎవరు చదవరు, ఎవరు చూడరు దాన్ని. కానీ బెయిల్ మాత్రం విషయం చెప్తుంటారు. అలా చెప్పేసి నేను కూటమికి ఏదో అభ్యర్థిని అనుబంధంగా లేను, అలాంటి జగన్కి వ్యతిరేకిని కాదు. ఈ విషయం ముందు ప్రేక్షకులు గుర్తించాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ గెలవడానికి ఖాయం, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రైట్. నా రెండో ప్రశ్న, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ 2024 లో జైలుకి వెళ్తారని వేణుస్వామి గారు అనడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ చెల్లి గారు వెళ్ళారు. ఒక రకంగా బీఆర్ఎస్ అంతాను నాశనం అవుతున్నారు, లేదా ఒక ఈ స్కామ్ కి గురవుతున్నారని చాలా వరకు వస్తున్నాయి. సో వేణుస్వామి గారి మాట ప్రకారం వీళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒక జ్యోతిష్కుడి మాటని ఉటంకించి చెప్పేటువంటి అవకాశం నా దగ్గర అంటే, ఆయన గొప్పవాడు కావచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు. మీరు ఏదైతే పేరు చెప్తున్నారో ఆ పేరు నేను పలకకుండా చెప్తున్నాను. ఆయన గొప్పవాడు కావచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు. అసలు జ్యోతిష్యం వచ్చా లేదని కూడా నాకు తెలియదు. నాకు అతను చెప్పేటువంటి కొన్ని మాటల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా లేము ఎట్టి పరిస్థితుల్లో. బికాస్ ఆఫ్ అంటే ఒకటి, ఏ దేవత దగ్గరైనా సరే కేవలం గ్రామ దేవతల తప్ప, ఏ దేవత అయినా తప్ప ఈ మాంసాహారంతో మద్యపానంతో పూజే దాఖలాలు ఉండవు. మరి ఉజ్జయిని మహంకాళిలో ఒక శివాలయంలో స్వామివారికి మద్యపాన అభిషేకం చేస్తారు. అందుకే ఆ దేవాలయం భయంకరుడైనటువంటి, అంటే ఈ మామూలుగా అభిషేకం చేసే దేవాలయం ఉండదు, వేరే దగ్గర ఉంటుంది. ఉజ్జయినిలో ఒక చాలా మంది తెలియదు ఆ విషయం, వేరే ఊర్లో ఉంటుంది. అక్కడ మద్యపాన నివేదన పెడతారు, అంటే నైవేద్యం పెడతారు. అక్కడ ఈ ప్రాంతీయుల యొక్క ఆచార ప్రకారం వాళ్ళు పెట్టేవాళ్ళు. భక్త కన్నప్ప గారు మాంసం పెట్టారు అని చెప్పేసి ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో మాంసం పెట్టమంటారా? భక్త కన్నప్ప ఆ భక్తుడేంటి, భగవంతుడు భక్తుని అక్కడ పరీక్షించాడు. ఆ పరీక్షించినప్పుడు భక్త కన్నప్ప గెలిచాడు. అంటే ఆయనకేంటి, వారేంటంటే అటవీకులు, వారికి నా దేవుడికి ఆకలి అవుతుంది, నేను పందిని పెడతా, నందిని పెడతా, ఏదైనా పెడతాను. వాడికి ఏంటి, కడుపు నింపాలి. వాడు అటవికుడు. ఆ టైంలో కన్నప్పకి జ్ఞానోదయం కాకుండా అటవికుడు. ఆటవికుడు తన ఏదైనా పెట్టేస్తాడు. కాబట్టి అక్కడ భక్త కన్నప్ప గ్రేట్. అలాంటి ఇప్పుడు తీసుకొచ్చేసి కామాఖ్య దేవాలయంలో అలా పెడతాను, ఇలా పెడతాను అనే విషయంలో కొన్ని మేము స్వీకరించ సిద్ధంగా లేము. ఆయన వ్యక్తిగతంగా గొప్పవాడు కావచ్చు, గొప్పవాడు కాకపోవచ్చు, మాకనవసరం. కొన్ని విషయాలు మేము స్వీకరించడానికి సిద్ధంగా లేము, అది స్వీకరించలేము. అది ఎవరైనా సరే డిబేట్ పెట్టినా సరే లైవ్లో ఇదే మాట్లాడతాను. టీవీలో బ్రహ్మాండం వెళ్తుంది, అందరు చెప్పొచ్చు మీరు. రెండవది, ఇప్పుడు ఆయన మాటల్ని తీసుకోకుండా తారక రామారావు అనేటువంటి వ్యక్తి పరంగా, తారక రామారావు గారి పేరు పరంగా నామనక్షత్రాన్ని చూసుకుంటాం మనం. అతనికి తులారాశి అవుతుంది, విశాఖ నక్షత్రం. ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు తారక రామారావు గారు. అంటే ఆయన వెళ్తాడా జైలు కంటే, జైలుకి వెళ్తాడా అని చెప్పడం కన్నా, ఇప్పుడు కేజ్రీవాల్ కానీ కవిత గారు కానీ జైలుకి వెళ్ళినట్టు కాదు, వాళ్ళు ఒక అరెస్ట్ అయి ఉన్నారు అంతవరకు. అది జైలు జీవితం ఎందుకు ఉంటుంది? అది అంటే జైల్లో ఉన్న జీవితం కాదు, వాళ్ళు ఒక పర్యవేక్షణ ఉన్నారు. మీరు ఈ పొరపాటు చేయనట్టుగా బయటకు వస్తుంది, మిమ్మల్ని విచారించాలి, మీరు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద ప్రతి ఒక్క వ్యక్తి పోలీసులు పట్టుకున్నట్టేనా? ఉదాహరణకి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు అంటే మేము పోలీసులు పట్టుకున్నట్టేనా? అంటే పోలీసులు వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి కాదు, అక్కడ వెళ్ళినట్టు విచారణ నిమిత్తంగా వాళ్ళని అక్కడ పెట్టారు. అంటే ఎవరు కలవకుండా వారి చుట్టూ ఒక వ్యక్తుల్ని పెట్టేసి అంటే పరీక్షించడానికి పర్యవేక్షిస్తున్నారు. మీరు చెప్పే మాట, అమ్మ మీ మీద నిరాపణ వచ్చింది, ఈ నేరారోపణ కరెక్టా కాదా, మీ కేటీఆర్ గారికి జరిగే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి కాస్త అతనికి కేసీఆర్ కన్నా తారక రామారావు గారికి అటువంటి ప్రభావం మాత్రం ఉంటుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో తులారాశి వారికి షష్టమ స్థానం బాగలేకపోవడం తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది. అష్టమ స్థానం కూడా ఏమాత్రం అనుకూలంగా లేదు. ఇప్పుడు ఏప్రిల్ 30 నుంచే ఏదైతే పవన్ కళ్యాణ్కి హైలైట్ అవుతుందో అదే సిచ్యువేషన్ డిమేట్ అవుతుంది తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి, మాజీ మినిస్టర్ గారికి. సో కాబట్టి కొంతవరకు అతనికి ఇబ్బంది. మరి చంద్రశేఖరరావు పరిస్థితి ఏంటి? అతనికి అటువంటి ఇబ్బంది ఏం లేదు. సో చంద్రశేఖరరావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల వెళ్తారనే విషయంలో ఇదే మళ్ళీ నేను మొదటికి వస్తాను. జన్మ జాతకాన్ని మీరు చెప్పండి, జన్మ జాతకం మాకు ఇవ్వండి, అప్పుడు మేము చూసి చెప్పగలుగుతాము. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చంద్రశేఖరరావు గారు మాత్రం జైలు పాలయ్యే అవకాశం లేదు. బట్ తారక రామారావు గారు కొంత ఎఫెక్ట్ పడుతున్న విషయం వాస్తవం. అది కూడా మే ఎండింగ్ నుంచే అది ప్రభావం మన ఎక్కువగా ఉంటుంది. మే ఎండింగ్ నుంచి కొంతవరకు పరిస్థితి దిగజారే అవకాశం కనబడుతుంది. అతను అమ్మవారిని పూర్తిగా ఏదైనా కాపాడుకోవాలంటే అమ్మవారిని ఉపాసన చేసుకుంటేనే కొంతవరకు బాగుందనే విషయం నా యొక్క ఆలోచన. పేరు ప్రకారంగా మళ్ళీ నోట్, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.